హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ శాన్వి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి, చికెన్కి ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ఒక 20 మినిట్స్ నేను పక్కన పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ కాగింది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుని ఇందులోకి వాటర్ బాగా వస్తుందండి. వాటర్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. వాటర్ పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయిందండి, మంచిగా కుక్ అయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇందులో ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటానండి. పీస్ అనేది అసలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, చికెన్ అంతా పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కూడా వేసుకుని నూనెలో వేసుకునండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు చక్కగా మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పెద్ద టీ స్పూన్ వేసుకున్నామండి. వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు వేసుకుంటున్నానండి. ఇవి కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇదిగోండి, టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయండి. ఇప్పుడు మనం చికెన్ అంతా పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో కారం కూడా వేసేసుకుందామండి. 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి నేను. కొంచెం వేసుకుని ఇందాక నేను మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నానండి. దాన్ని బట్టి చూసుకుని సరి చూసుకుని మీరు వేసుకోండి. ఇదిగోండి, నేనైతే కొంచెమే వేస్తున్నానండి. ఈ ఉప్పు, కారం ఇదంతా కూడా చికెన్ పీస్లో పెట్టేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, చక్కగా మంచిగా దగ్గరగా అయిపోయిందండి. బాగా ఫ్రై అయిపోయింది. మీకు కావాలంటే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం, ఉప్పు వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఫైనల్గా గరం మసాలా వేస్తున్నానండి. 2 టీ స్పూన్లు వేస్తున్నానండి. చిన్న స్పూన్ అండి ఇది. ఇదిగోండి, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా లాస్ట్లో వేసుకోండి, ఒక 4. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ తోటి. ఇదిగోండి, చక్కగా అన్నీ కూడా చికెన్కి ఫ్లేవర్ మొత్తం పట్టుకున్నాయండి. అంతేనండి. ముందుగా మీరు చికెన్ ఫ్రై చేసుకుని నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేస్తే చాలా